భాస్కర్ గారు కూటమి ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి పోస్టులో ఉండి ఆయన పదవీ కాలాన్ని కూడా 3 నెలల పాటు గవర్నమెంట్ ఆయన సర్వీస్ని పట్ల సంతృప్తి చెందే ఎవరైనా కానీ పొడిగింపు చేస్తారు. అటువంటి పొడిగింపు ఒక 4 రోజుల్లో ముగుస్తుందనగా ఆయన మరి ఏ కారణం చేత నిర్లక్ష్యం వహించారో, అలాగే మరి ఆ డిఫరెన్స్ తెలియకపోవడం అంటే నేను అనుకుంటే మీనింగ్ కాదండి. అంటే ఆ పోస్టులని ఏ రకంగా కేటగరైజ్ చేయాలనేది తెలియదా? అంటే తెలియదంటే మనలాంటి వాళ్ళకి తెలియదంటే అర్థం ఉంది. ఆయనకి తెలియదా? ఆయనకే కాదు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి తెలియదా, సీనియర్ ఆఫీసర్స్కి? కాబట్టి ఇది మీ కూటమి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టి లాంటిది అని అంటే ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్పిన చీఫ్ సెక్రటరీ గారు విజయానంద్ గారిని ధర్మాసనం తప్పుపట్టింది. ఆ విషయాన్ని నేను చివరిలో ప్రస్తావిస్తాను. దాని గురించి అసలు దీనికి అంతటికీ మూల కారణం ఏంటి? మూల్యాంకనంలో జరిగిన లోపాలు. ఈ మూల్యాంకనంలో లోపాలు ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగాయి? మూల్యాంకనంలో లోపాలు. ఈ లోపాలు ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగాయి? భారతదేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు చాలా కీలకమైనవి. చరిత్రలో ఏనాడు లేని మాయన మచ్చ ఇన్నిసార్లు మూల్యాంకనం జరిగిన సందర్భాలు నాకు తెలిసినంత వరకు ఎక్కడా లేవు. ఈ మూల్యాంకనాలు ఇన్నిసార్లు జరగడానికి ఏ ప్రభుత్వ తప్పిదం? 2014-19 మధ్య ఉన్న ప్రభుత్వం దీనికి 2019-24 మధ్య ఉన్న ప్రభుత్వం బాధ్యత వహించాలి. జగన్ గారి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఈ గ్రూప్ 1 ఆఫీసర్స్ జిల్లా స్థాయి అధికారులుగాను, డివిజనల్ స్థాయి అధికారులుగాను నియమించబడతారు. కీలకమైన పోస్టులు రాష్ట్రంలో. గ్రూప్ 1 పోస్టులకు ఒక స్టేటస్ ఉంది. ఆ స్టేటస్ ని గ్రూప్ 1 ఒక పవిత్రమైన ఇది. రాష్ట్ర ప్రజలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులని, రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులను చాలా విశ్వసిస్తారు. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ విశ్వసించేది అధికారులు. వాళ్ళకి దేశభక్తి ఉంటుందని, సేవానిరతి ఉంటుందని, వాళ్ళు మంచి మేధస్సు కలిగిన వారని ఆ పోస్టులకు ఎంపిక కావడం అంటే వారు ఒక చాలా గొప్ప క్లవర్లనే భావంతో మన ప్రజల్లో ఒక భావన ఉంది. చదువుకున్న చదువుల కంటే గ్రూప్ 1 సెలెక్ట్ కావడం, సివిల్ సర్వీస్కి ఎంపిక కావడం అనేది ఒక గొప్ప విషయంగా మన ప్రజలు భావిస్తారు, మన సమాజం భావిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ మూల్యాంకనాన్ని ఇన్నిసార్లు జరిపి అసలు చరిత్రకి మాయన మచ్చగా మిగిలింది ఎవరి కాలంలో అనేది ప్రధానమైన ప్రశ్న. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అనేక మంది వ్యాజ్యాలు. ఆ వ్యాజ్యాలకి అంతిమంగా హైకోర్టు ధర్మాసనం హరిహరనాథ శర్మ గారు, భట్టు దేవానంద గారు ధర్మాసనం సరే వీళ్ళందరినీ నియమించారు. వీళ్ళందరినీ నాన్ ఫోకల్ పోస్టులకి ఏమన్నారు. అందుకు 15 రోజులు సమయం ఇచ్చారు. ఈ నెల 11వ తేదీ అనుకుంటాను, 11వ తేదీ హైకోర్టు ధర్మాసనం వీళ్ళని నాన్ ఫోకల్ పాయింట్కి ఏమని చెప్పింది. అది చీఫ్ సెక్రటరీ గారు ఇమీడియట్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు కదా. ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు పాపం ఆయన హయాంలో ఎప్పుడు వివాదాల్లో లేరు. పోతే త్వరలో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. అందులో ఎక్స్టెన్షన్ టైంలో ఉన్నాడు. ఆయన ఎందుకు మచ్చ తెచ్చుకుంటాడు? అందులో ఆయన జరిపే అవినీతి ఏముంది? కాకుంటే ఎంతవరకు అంటే, మేము ఇచ్చిన 15 రోజుల సమయంలో నాన్ ఫోకల్ పాయింట్కి ఏమంటే మీరు ఇంకా వాళ్ళని అక్కడ ఉంచేదేంటి? వాళ్ళని మేము ఇచ్చిన గడువు సమయం మీరిపోతుంది. మరి వీళ్ళని బదిలీ చేయరా, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కానీ మిగతా కింది ఉద్యోగస్తులకు కూడా జ్ఞానోదయం కలగదు. కాబట్టి కీలకమైన ప్రధానమైనటువంటి రాష్ట్ర ప్రధానాధికారిగా మేము చర్య తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే చర్యలకు ఉపక్రమించండి అని చెప్పి ధర్మాసనం సూచించేసింది. ఇమీడియట్ గా 24 గంటల్లోనే రిలీవ్ చేయడం జరిగింది. అందులో విజయానంద్ గారు పేపర్లు మూల్యాంకనం ఇన్నిసార్లు జరిపించిన చరిత్ర ఆయనకి లేదు, ఆయనకి సంబంధం లేదు. అదేవిధంగా వాటికి సంబంధించిన ఎంపికలో ఆయన పాత్ర లేదు. అదేవిధంగా వాళ్ళకి మొదట్లో వాళ్ళకి సంబంధించి ఇష్టారాజ్యంగా ఎవరికి కావాల్సిన క్యాండిడేట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పద్ధతుల్లో ఈయన సిఫార్సు చేసింది ఏం లేదు. కాకుంటే వీళ్ళని నాన్ ఫోకల్ పాయింట్కి పంపించమన్నారు. 15 రోజులు సమయం ఇచ్చారు. ఈ 24 గంటల్లో నువ్వు చేయకపోతే నిన్నే చేస్తామన్నారు.
అది ఒక చాలా స్వల్పమైన విషయం, చాలా స్వల్పమైన విషయం. అది ఏమి పెద్ద తేడా ఏమొచ్చింది, వెంటనే రిలీవ్ చేశారు. దానికి అసలుకి ఈ పాపాలకి, ఈ యొక్క నేరాలకి, ఈ ఘోరాలకి, ఈ అవమానాలకి రాష్ట్ర పోతే సర్వీస్ కమిషన్ సంబంధించిన ఆ యొక్క స్థాయికి దానికి కళంకం తెచ్చిన వాళ్ళని అనుకోవాలి, కానీ ఇది చిన్న విషయం. ఆ, పోతే వెంటనే బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు, రిలీవ్ అయ్యారు. ఇంకా కథ ముగిసిపోయింది. పోతే వాళ్ళు వాళ్ళు ఎవరికి కావాల్సిన వాళ్ళని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. ఆయనకి సంబంధం లేదు, ఈ మూల్యాంకనం ఆయనకి సంబంధించింది కాదు. వాటిని మనం ఎక్కువగా హైలైట్ గా మాట్లాడుకోవాల్సిన హైలైట్ పాయింట్స్ కాదు. ఆ తర్వాత ఇది చాలా స్వల్పమైన విషయం. వాళ్ళు 11వ తేదీ ఉత్తర్వులు ఇచ్చారు, 15 రోజులు సమయం ఇచ్చారు, ఇంకా మార్చలేదా అన్నారు. 24 గంటలు మార్చకపోతే మీకు శిక్ష విధించాల్సి వస్తుంది అన్నారు. వెంటనే రిలీవ్ చేశారు, అయిపోయింది కదా. అది